నమస్కారం. రామాయణ మహాకావ్యంలో త్రిజట గురించి తెలుసుకుందాం. విభీషణుడు సరమల కుమార్తె త్రిజట సీతాదేవిని తీసుకువచ్చి రావణాసురుడు అశోక వృక్షం క్రింద బంధించి ఉంచినప్పుడు సీతాదేవికి కాపలా కాయమని అనేక మంది రాక్షస స్త్రీలను రావణుడు నియమిస్తాడు. వాళ్ళందరికీ కూడా నాయికగా త్రిజటను పెట్టి ఏ విధంగానైనా సీతాదేవి మనసు మార్చమని రావణాసురుడు తన తమ్ముని కుమార్తె అయినటువంటి త్రిజటతో చెప్తాడు. త్రిజట ఒకరోజు ఒక కల కంటుంది. ఆ కలలో తెల్లటి దేవతా వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు పుణ్యపురుషులు ఉత్తర దిశగా వస్తున్నారని, అదే సమయంలో రావణాసురుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడి వంటి ప్రముఖులందరూ కూడా దక్షిణ దిక్కు వైపుకు వరాహము మొసలి మీద ప్రయాణిస్తున్నారని ఒక కల కంటుందన్నమాట. దీని అర్థం ఏంటంటే ప్రాణాలు పోయేటప్పుడు దక్షిణ దిక్కుకు,